నా ప్రేక్షక దేవుళ్ళందరికీ మంగళవారపు శుభాకాంక్షలు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఆషాఢ మాస విశిష్టతను మీకు నేను తెలియజేస్తున్నాను. పూరి జగన్నాథ్ క్షేత్రంలో రథయాత్ర జరుగుతుంది. ఈ మాసంలోనే తొలి ఏకాదశి వస్తుంది. శ్రీ మహావిష్ణువు శంఖ గదా చక్రాలు ధరించి ఆదిశేషునిపై సేవించి ఉండగా శ్రీ మహాలక్ష్మీదేవి పాదమును ఒత్తుకుంటూ ఉండే ప్రతిమను పూజిస్తే ఈ మాసంలో చాలా మంచిది. తొలి ఏకాదశి నుండే చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తారు. వ్యాస పూర్ణిమ, శివశయనోత్సవం కూడా ఈ మాసంలోనే వస్తాయి. అంతేకాకుండా చారిత్రక పట్టణంగా పేరుగాసిన పెద్దాపురం మరిడమ్మ జాతర 25/6/25 నుండి 31/7/26 వరకు ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది. లక్షలాది మంది ఈ మరిడమ్మ అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. ఈ అమ్మవారికి ఎక్కువగా గరగలంటే ఇష్టము. ముఖ్యంగా చిన్నపిల్లల చేత గరగని నెత్తిమే పెట్టించి జాకెట్ ముక్క చుట్టి 3 సార్లు ప్రదక్షిణం చేయించిస్తే ఆ తల్లి చల్లగా కాపాడుతుందని ప్రతీతి. అమ్మల గన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారుడు పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబల నుండెడియమ్మ, దుర్గమ్మాయమ్మ కృపాబ్ది ఇచ్చు తమహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.